హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేఈ మెయిన్స్ సెషన్ 2 ఎవరైతే రాయబోతున్నారో ప్రతి ఒక్కరికి మన ఛానల్ నుంచి ఆల్ ద బెస్ట్. సో మీరు ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు డ్రెస్ కోడ్ ఏంటి, తీసుకెళ్లాల్సినవి ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ యొక్క పర్టికులర్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ప్రతిదీ మన ఛానల్ నుంచి మీకు అప్డేట్ ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వరు. సో ఇన్ డీటెయిల్ గా కట్ ఆఫ్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకు అడ్మిట్ కార్డ్ వచ్చేసాయి. సో ఎవరైతే సెకండ్ రోజు నుంచి ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వాళ్ళందరికీ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే మీ అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? సాఫ్ట్ కాపీ సేవ్ చేసుకొని పెట్టుకోండి, హార్డ్ కాపీ తీసుకొని వచ్చేసేయండి. ఓకేనా? సో ఎప్పుడైతే సాఫ్ట్ కాపీ తీసుకొని వస్తారో మీరు చేయాల్సింది ఏంటంటే సెంటర్ ఎక్కడ, మీకు ఆల్రెడీ సెంటర్ తెలుసు. సో ఆ సెంటర్ కి సంబంధించి ఎక్కడ ఉంది, ఎంత డిస్టెన్స్ లో ఉంది, మనకి ఏ డిస్టెన్స్ లో ఉంది, మనం ఏ టైంకి వెళ్ళాలి, అండ్ నెక్స్ట్ ఏంటంటే మనది షిఫ్ట్ ఏంటి. ఓకేనా? మార్నింగ్ షిఫ్టా లేకపోతే ఆఫ్టర్నూన్ షిఫ్టా, ఏ షిఫ్ట్ లో మనకి ఎగ్జామినేషన్ ఉంది. ఇవి రెండు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పనులు అనమాట. ఓకేనా? ఇవి రెండు చేసిన తర్వాత నెక్స్ట్ మీరు తీసుకోవాల్సినవి ఏంటి అంటే అవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా, బార్ కోడ్ ఉందా లేదా, ఇవేమైనా మిస్టేక్స్ ఉంటే ఎన్టీఏ వాళ్ళకి మెయిల్ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ 1 డే గ్యాప్ ఏదైతే ఉందో, ఈ 1 or 2 days గ్యాప్ ఏదైతే ఉందో, సో క్వాలిటీ స్లీప్ ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీ అందరికీ తెలుసు ఎగ్జామినేషన్ టఫ్ ఉండొచ్చు, ఈజీగా ఉండొచ్చు, కానీ మనం ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి, తప్పదు. కాబట్టి సో చాలా ఫ్రీ మైండ్తో వెళ్ళండి, ఈజీగా మీరు అటెంప్ట్ చేస్తారు. అన్ని మీ దగ్గరనే ఉంటాయి, కానీ ఏదో ఒక డిస్ట్రాక్ట్ అవుతూ మీరు తెలిసిన క్వశ్చన్స్ రాంగ్ పెట్టేస్తారు. కాబట్టి ఈ 2 days చాలా జాగ్రత్తగా ఉండండి, మంచి ఫుడ్ తీసుకోండి, ఇంట్లో ఫ్యామిలీతో మంచిగా ఉండడానికి ట్రై చేయండి. టెన్షన్ అయితే పడకండి. ఓకే? సో టెన్షన్ పడకండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏంటంటే ఈ డ్రెస్ కోడ్ ఏంటి ఆల్రెడీ సెషన్ 1 ఎగ్జామ్ రాసి ఉంటే మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సెషన్ 2 కొత్తగా రాస్తున్నా లేకపోతే సెషన్ 1 లో చేసిన మిస్టేక్స్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది డ్రెస్ కోడ్. సో ఎందుకు మనం ఏమైనా పెళ్లికి వెళ్తున్నామా, సో కస్టమైజ్డ్ డ్రెస్లు కానీ చాలా హెవీగా కానీ ఇవన్నీ వేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదో మన అమ్మనో నాన్ననో ఏదైనా పని చెప్తే మార్కెట్కి వెళ్తాం కదా, అలానే వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా? ఒకటి నైట్ పాయింట్, నార్మల్గా హాఫ్ స్లీవ్స్ అంటే ఏదైతే ఉందో టీ షర్ట్, ఇలానే వెళ్ళడానికి ట్రై చేయండి. అమ్మాయిలైనా కూడా అంటే మీకు పంజాబీ డ్రెస్ కానీ చుడీదార్స్ కానీ ఇలాంటివి క్యారీ చేయడానికి ట్రై చేయండి. సో ఇవి కాకుండా ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్నాయి, ఇలాంటివి ఏది వేసుకోకండి. చాలా సింపుల్గా ఎగ్జామినేషన్కి వెళ్ళండి, సింపుల్గా చెప్పులు వేసుకొని వెళ్ళండి. ఓకేనా? స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళండి. షూస్ కానీ సైండిల్స్ కానీ ఇలాంటివి ఏం తీసుకెళ్ళకండి. వాచెస్ అండ్ దాంతోపాటు జ్యువెలరీ, చైన్స్, రింగ్స్, బ్రాస్లెట్స్, నెక్లెస్ ఇవేవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మనం మార్కెట్కి ఎలా వెళ్తామో అలా వెళ్ళి రాసి రండి. ఓకేనా? దాని తర్వాత ఫుల్ టైం ఉంటుంది, దాని తర్వాత పెళ్లిళ్ళు ఉంటాయి, వాటికి ఎలానైనా మనం ట్రై చేయొచ్చు. ఓకేనా? సో కాబట్టి ఇవి కాకుండా చాలా సింపుల్ గా ఎగ్జామినేషన్కి వెళ్ళండి. దీనికోసం ఒక డ్రెస్ కోడ్ ఇవన్నీ మీరు పెద్దగా చూసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గా ఒక నైట్ పాయింట్, టీ షర్ట్, సింపుల్ గా వెళ్ళి ఎగ్జామినేషన్కి రండి. సో క్యారీ చేయాల్సినవి ఏంటి? ఓకేనా? ఈ డ్రెస్ కోడ్ మీకు ఒకటి తెలుసు, చెప్పులు, స్లిప్పర్స్, బెల్ట్స్ ఇవేవి పనిచేయవు. ఓకేనా? చేతికి చిన్న దారం లాంటిది కూడా ఉండొద్దు. ఓకేనా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిట్ కార్డు, లొకేషన్ ఏంటి అండ్ డ్రెస్ కోడ్. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క ఆధార్ కానీ పాన్ కానీ ఒరిజినల్ అయి ఉండాలి, ఎందుకంటే బయోమెట్రిక్ తీసుకుంటారు, ఒరిజినల్లో ఉండాలి. ఓకే? సో సార్ నేను జిరాక్స్ తీసుకెళ్తాను, లేదు, ఒరిజినల్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫొటోస్. ఓకేనా? 2 ఫొటోస్ ఉండాలి. ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఉన్నారో 2 ఫొటోస్ మీ దగ్గర ఉండాలి. ఒక ఫోటోనేమో మీరు అంటించాలి ఫస్ట్ పేజ్ లో, సో ఒక ఫోటోనేమో మీరు క్యారీ చేయండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసేసుకుంటారు. ఓకేనా? ఇవి 5th పాయింట్. ఏదైనా బాల్ పాయింట్ పెన్, ఓకేనా, సెల్లో పెన్స్ అని ఉంటాయి, ట్రాన్స్పరెంట్ గా ఉండే బాల్ పాయింట్ పెన్, బ్లాక్ కానీ బ్లూ కానీ తీసుకొని వెళ్ళండి, పర్లేదు. క్యాలిక్యులేటర్స్, మొబైల్స్ ఇవేవి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, తీసుకెళ్ళకూడదు కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ఖచ్చితంగా వాటర్ బాటిల్ని క్యారీ చేయండి. ఓకే? సో సమ్మర్ కాబట్టి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ని క్యారీ చేయండి. ఇవి మాత్రమే మీరు తీసుకెళ్లాల్సిన జాగ్రత్తలు. అండ్ 1 hour బిఫోర్, అది మార్నింగ్ సెషన్ అయినా ఈవినింగ్ సెషన్ అయినా, ఒక 1 hour బిఫోర్ మీ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండడానికి ట్రై చేయండి. లేదు అంటే టెన్షన్ పడి అక్కడికి వెళ్ళి ఆ లాస్ట్ మినిట్ లో వెళ్ళి ఆ టెన్షన్ కి క్వశ్చన్స్ ఏం చేస్తున్నావు, ఈ టెన్షన్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. ఒక 1 hour ముందుకు వెళ్ళు. ఓకేనా? డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకో బాడీని. చాలా సింపుల్ గా వెళ్ళు. నువ్వు చదివావు, నువ్వు చదివినవి వస్తాయని వెళ్ళు. సో చదివిన వాటిని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయి, వాటిని రాసేసిరా. సో ఎక్కువగా చేయాల్సిన పని ఏంటంటే నెగిటివ్ లోకి వెళ్లకుండా చూసుకో, అక్యురేట్ గా క్వశ్చన్స్ అటెండ్ చేయడానికి
ట్రై చేయి. ఓకేనా? ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఫ్రీ మైండ్తో వెళ్ళు. ఎవరితో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి వాడదని వీడిదని ఈ క్వశ్చన్ నా క్వశ్చన్ ఇవే వద్దు. చాలా కూల్ మైండ్తో వెళ్ళి రాసేసి రండి. డ్రెస్ కోడ్ సింపుల్ ఉంటుంది. సో మీరు నార్మల్ డ్రెస్లో వెళ్ళిపోండి. ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, పెన్ను తీసుకెళ్ళొచ్చు, అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళొచ్చు. ఓకేనా? సో ఫొటోస్ మాత్రం చాలా చాలా మ్యాండేటరీ. ఎందుకంటే మీ ఫస్ట్ పేజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో ఆ అడ్మిట్ కార్డ్ ని వాళ్ళు తీసేసుకుంటారు. అక్కడ ఒక ఫోటోని అంటించాలి. సో మీరు సైన్ చేయాలి, థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా ఇచ్చేసి వచ్చేసేయండి. ఓకే? వచ్చిన తర్వాత కాలేజీలో కట్ ఆఫ్ల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.